వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రతి ఒక్కరి చూపు డిసెంబర్ 29 వైపే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ సెక్షన్స్. ఇప్పటికే ఎప్పుడైతే కేసీఆర్ బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయం ఇచ్చాం, ఇక ఇచ్చిన సమయం ముగిసింది, ఇకపైన నేను ప్రజల లోపల ఉంటా, ఆయన చీల్చి చెండాడతా అని చెప్పేసి కేసీఆర్ ఒక మాట అనడం. తర్వాత ఇదే మాటను రేవంత్ రెడ్డి గారు తోల్ తీసా అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి దీన్ని కాన్సెప్ట్ గా తీసుకొని తోల్ తీసా అంటే ఇక్కడ మటన్ కుట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన షాప్ అది అని చెప్పేసి, సో మొత్తానికి ఇటు రేవంత్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ నాయకులకి మధ్య తగాఫర్ మాటల యుద్ధం అయితే నడుస్తుంది. సో మరి 29వ నాడు ఇటు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు, దమ్ము ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని. సో ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా అదే సవాల్ విసురుతున్నారు. సో కేటీఆర్ హరీష్ రావు ఇంత ఎందుకు ఎగిరిపడుతున్నారు? సో కేసీఆర్ గారిని ప్రతిపక్ష హోదా ఉంది, నెలకి ఇంత జీతం తీసుకుంటున్నాడు, అలాగే గజ్వెల్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎందుకు అసెంబ్లీలో ఒక్కరోజు కూడా వచ్చి మాట్లాడాడు? సో మరి నిజంగా రేవంత్ రెడ్డి మిస్టేక్స్ ఏమైనా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం మిస్టేక్స్ ఉంటే దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు విసురుతున్నటువంటి సవాలు. బీఆర్ఎస్ నేతలు మాత్రం సో రేవంత్ రెడ్డికి ఇటు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సరిపోతారు, కేసీఆర్ మాట్లాడేంత ఎదగలేరని ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సో మరి 29వ తేదీ నాడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఈరోజు ఫామ్ హౌస్ కి కొంతమంది ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు వెళ్ళి కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడాలన్న దానిపైన కూడా ఈరోజు మీటింగ్ ఉన్నటువంటి అవకాశం. సో మొత్తానికి మరి 29 నాడు కేసీఆర్ గారు వస్తారా, లేకపోతే యథావిధంగా ఇటు హరీష్ రావు కేటీఆర్ గారే మాట్లాడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అట్లీస్ట్ సంతకం చేసి వెళ్ళిపోతారన్న, ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా సంతకం చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దాదాపుగా అర్ధగంట పైగా ఉన్నారు. ఈసారి కూడా వచ్చి ఒక అర్ధగంట ఉండేసి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే అసెంబ్లీకి కేసీఆర్ గారు వస్తున్నారు అన్న హింట్ మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ముఖ్య సమాచారం అని చెప్పేసి అనుకోవచ్చు. చూద్దాం మరి, ఒకవేళ కేసీఆర్ గారు మొత్తం పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.